2024 ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడం, తెలుగుదేశం ఘనంగా విజయం చెందడంతో ఇటు చాలామంది వైసీపీ నాయకులైతే ఈ కూటమి ప్రభుత్వం వైపే చూస్తున్నారు. కానీ గత హయాంలో చాలామంది ఇష్టం వచ్చినట్లుగా చంద్రబాబుని, పవన్ కళ్యాణ్‌ని, లోకేష్‌ని తిట్టడం వల్ల చాలామంది ఇప్పుడు తెలుగుదేశంలోకి రావడానికి భయపడుతున్నారు. ఎందుకంటే వ్యక్తిగతంగా దూషణలు చేశారు. రాజకీయంగా అంటే ఓకే, కానీ వ్యక్తిగత దూషణలు చేసినప్పుడు అవి శృతి మించిపోయినప్పుడు, అంటే లిమిట్ దాటిపోయినప్పుడు చేస్తే ఎవరైనా సరే రావడానికి ఇబ్బంది ఉంటుంది. ఒకవేళ అలా చేర్చుకుంటే తెలుగుదేశం పార్టీకి కూడా నష్టమే. ఎందుకంటే అటు ఆ విధంగా వ్యక్తిగతంగా తిట్టినప్పుడు కార్యకర్తలు కూడా ఫీల్ అవుతారు. మరి అలాంటప్పుడు వీళ్ళని చేర్చుకుంటే కార్యకర్తల బాధకి ఒక అర్థం ఉండదు. కాబట్టి అలా ఎవరు చేర్చుకోరు. వైసీపీ వాళ్ళు కూడా రావడం లేదు. అయితే ఆళ్ళ నాని, ఏలూరుకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని అయితే ఇప్పుడు తెలుగుదేశం గూటికి రావడానికి సిద్ధపడ్డారు. ఈరోజు ఆయన చంద్రబాబు నాయుడు గారి కండువ కప్పి ఆహ్వానించే పరిస్థితులు అయితే ఉన్నాయి. మంత్రివర్గ సమావేశం తర్వాత ఆళ్ళ నానికి సాల్వా కప్పి పార్టీకి అయితే ఆహ్వానిస్తారు. ఇప్పుడు ఏలూరు పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా, వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. అలాగే ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఆళ్ళ నాని గత 5 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీని కానీ లేదా నాయకుల్ని కానీ వ్యక్తిగతంగా దూషించలేదు. అలాగే ఆయన పని ఏదైతే ఉందో ఆ పని చేసుకుని పోయారు. కాకపోతే లాస్ట్ టైం ఆయన ఓడిపోయారు. ఏలూరు ఎమ్మెల్యేగా ఆయన ఓడిపోయారు. దాంతో మళ్ళీ ఆయన ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పడం, ఆ తర్వాత మళ్ళీ 5 నెలలకి ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం గూటికి రావడానికి సిద్ధపడ్డారు. దానికి కూడా కారణం విజయనగరంలో ఉన్నటువంటి ఒక పేరు చెప్పనటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన తెలుగుదేశంలోకి ఆళ్ళ నాని రప్పించడానికి అయితే ప్రయత్నాలు చేశారు. అది సఫలీకృతమైంది. ఇప్పుడు ఈరోజు ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.